నమస్కారం. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టు చాలా ఫాస్ట్గా ఎటువంటి డెసిషన్ తీసుకోవడం. సోనం రఘువంశీ ఉంది కదా, మేఘాలయ హనీమూన్ మర్డర్, రాజా రఘువంశం చంపింది కదా, ఆమెకి షిల్లాంగ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఎందుకు? మే నెల 23, 26 ఎప్పుడో పెళ్ళి అవటం, హనీమూన్కి వెళ్ళటం, జూన్ 2వ తారీఖున రాజా రఘువంశీ బయట దొరకటం, జూన్ 8వ తారీఖున ఈమె వచ్చేసి పోలీసులు లొంగిపోవటం జరిగింది. ఆ లొంగిపోతున్న మూమెంట్లో పోలీసులట ఆమెను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటని చెప్పి డీటెయిల్స్ మొత్తం చెప్పి అరెస్ట్ చేయాలంట. అలా కాకుండా అరెస్ట్ చేశారంట. దాంతో ఆమె లాయర్ని అప్రోచ్ అవ్వడానికి కానీ, అసలు ఈ కేసు ఏంటని చెప్పేసి ముందే నాకు చెక్ చేసుకొని తనకు బెయిల్ వచ్చే విధంగా ఉందా లేదని చెక్ చేసుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయిందట. అలా లోయర్ కోర్టు సోనంకి బెయిల్ ఇచ్చారు. కండిషన్స్లో ఏం పెట్టారంటే షిల్లాంగ్ దాటి ఎటు వెళ్ళొద్దని చెప్పారు. నేను ఎటు పోలేదు, ఇక్కడే ఉన్నానా అంది. సరే, ఇలా రాజారంగంశ వాళ్ళ అమ్మ ఉమ్మా అనుకుంటా ఆమె పేరు, ఆమె ఒకటే అంది, అసలు ఏం జరుగుతుందయ్యా ఈ దేశంలో? నా కొడుకుని అంత ఘోరంగా చంపితే దానికి బెయిల్ ఇవ్వటం ఏంటయ్యా? మా ఊర్లోకి రాలేదు, అంతా ఆడ హ్యాపీనే ఉంది కదని చెప్పేసి అన్నారు. ఈలోపు పోలీసులు మేఘాలయ హైకోర్టుకి వెళ్ళారు. ఆ గొప్ప హైకోర్టు ఏం చేసింది? దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే ఓకే అంది. అంటే ఆమెకు బెయిల్ కరెక్ట్గానే ఇచ్చారులే, రూల్స్ ఏం వైలేట్ చేయట్లేదు కదా, పోలీసులు తప్పు చేశారు, ఎఫ్ఐఆర్ సరిగా ఫైల్ చేయలేదు, ఛార్జ్షీట్ సరిగా ఫైల్ చేయలేదు, ఏదేదో చెప్పారు. ఇక తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్, ఆయన మేఘాలయ ప్రభుత్వం తరఫున వాదన. ఎందుకంటే జనాలు వస్తున్నారు, ఈ మాత్రం కూడా కేసు కరెక్ట్గా హ్యాండిల్ చేయలేరా, రిపోర్ట్ సరిగా రాయలేరా, ఎఫ్ఐఆర్ సరిగా ఫైల్ చేయలేరా, ఏంద్రా ఇది ఈజీగా బెయిల్చేలా చేస్తారేంట్రా బాబు మీరని. దాంతో సిగ్గుపడి మేఘాలయ ప్రభుత్వం ఏం చేసింది? సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దెన్ మేఘాలయ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమనంటే, ఒక హత్య కేసుకు సంబంధించి వాళ్ళే వచ్చి లొంగిపోతే, ఇక లొంగిపోవడం అంటే అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా? అలా ఉండదండి. నార్మల్గా అరెస్ట్ చేయడానికి వీళ్ళు అరెస్ట్ చేయడం వేరు, అప్పుడు రీజన్స్ అన్ని చెప్పాక అరెస్ట్ చేయాలి. తప్పు చేసి హత్య చేసి తనతోనే వచ్చి లొంగిపోతే ఇంకప్పుడు రీజన్స్ అని చెప్తారు, కాబట్టి ఆమె బెయిల్ రద్దు చేయండి అని వాదించారు. ఇక అప్పుడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం, 2 జడ్జిలు ఉన్నారు, అయితే ఒక లేడీ ఉన్నట్టున్నారు అందులో. ఇక వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో సోనం తరఫు లాయర్గా చెప్పారు, అరే అబ్బాయి మీకు 2 ఛాయిస్లు ఇస్తున్నారు. నెంబర్ 1, ఈ బెయిల్ రద్దు చేయమని మేఘాలయ గవర్నమెంట్ అడుగుతుంది కదా, దాని వాదోపవాదనలు కంటిన్యూ చేసి బెయిల్ కనుక మేము రద్దు చేస్తే ఇక జైల్లో ఉండాలి, అది ఓకేనా? లేదు, ఎందుకులేండి అవన్నీ, లొంగిపోవాలి కదా, వచ్చి లొంగిపోతానండి, సాక్షులు ప్రభావితం చేయనులే, విచారణ మొత్తం పూర్తయ్యే వరకు సాక్షులు మొత్తం విచారించి ఫైనల్ ఛార్జ్షీట్ చేసేంత వరకు నేను జైల్లో ఉంటాలే అని జైల్లో ఉండిద్దా. 2 ఆప్షన్లు మీవేనబ్బాయి అన్నారు. సార్ కొంచెం టైం ఇస్తారండి, ఎప్పుడు? రేపు గురువారం దాకా అన్నారు. ఇవాళ మంగళవారం కదా, గురువారం దాకా. సో వీడియోకి ఇంటెన్షన్ మీకు అర్థమైందా? లోకల్గా ఉన్నటువంటి పోలీసులు తెలిసి తెలియక చేసే పనులు, ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిసి తెలియక చేసే పనులు, లేదా ఆమ్యామ్యామ్యాకి కక్కుర్తిపడి డబ్బులు తీసుకొని ఈజీగా బెయిల్ వచ్చేలాగా చేసినా సరైనటువంటి గవర్నమెంట్ కనుక అక్కడ ఉంటే వాళ్ళు బెయిల్ రద్దే విధంగా హైకోర్టు సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్తారంటే ఇదే మెయిన్ అంటే ఇది స్పష్టమైనటువంటి ఎగ్జాంపుల్. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా సోనం లొంగిపోతుందని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా సోనం మరలా జైలుకి అయితే వెళ్ళింది. త్వరగా విచారణ పూర్తయి యావజ్జీవ కారాగార శిక్ష ఉరిశిక్ష పడితే నాకైతే చూడాలని ఉంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.